ఫస్ట్ వనమాలి సాంగ్ విన్నారు కదా, ఆ వనమాలి అనే బ్యూటిఫుల్ సాంగ్ ఈ పూటకి నేను అంజలి అండ్ చందుకి మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నా. సో పాత్రికేయ మిత్రులందరూ మన పాత్రికేయ సంబంధి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఈ పూటకి డెడికేట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ సాంగ్ చాలామందికి ఇంకా డెడికేట్ చేయాల్సి ఉంది కాబట్టి. సో విషింగ్ యూ ఏ హ్యాపీ లైఫ్. ఓకే, చూపించేద్దాం జనాలకి, అందరికి. ఇక్కడ మనకు తెలిస్తే సరిపోదు. దా మా సినిమాకి మీ ఇద్దరు ప్రచారకర్తలు అవుతారా, మంచి శకునాలు. రండి, దా రా. ఈయన చందు మీ అందరికి తెలుసు, మీ మిత్రుడే. బోల్డ్ అని ఇంటర్వ్యూలు తీసుకున్న వ్యక్తి, బాగా తీసుకుంటాడు. ఎక్కువ శాతం అమ్మాయిలు మాత్రమే ఇంటర్వ్యూలు తీసుకుంటుంటాడు. జాగ్రత్త అమ్మాయి, ఎప్పటి నుంచి ఎక్కువగా అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా తీసుకునేలాగా చెయ్యి. నాకు చేసావు, కాకపోతే అప్పుడప్పుడు చేసావు. సో అంజలి తను కూడా ఇదే ఫీల్డ్లో ఇంటర్వ్యూలు అవన్నీ తీసుకుంటుంది. ఇద్దరు పాత్రికేయ రంగంలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ త్వరలోనే ఒకటి కాబోతున్నారు. కాబట్టి చాలు సార్, చాలు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. చెప్తాను ఫస్ట్. నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటావేంటి? మేము చెప్పాలి ఆల్ ది బెస్ట్ అంటేవేంటి? మీ సినిమాకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. అవును సార్, అవును. ఫస్ట్ ఫిక్స్ అవ్వగానే మీకే చెప్తాను సార్. ఫస్ట్ గెస్ట్ మీరే మాకు. ఓకే సరే. మా ఈ లవ్ వెళ్ళిపోగల మా ఈ లవ్ ఓటీపీ సినిమాకి మిమ్మల్ని ఇద్దరిని ఇలా కమిట్ చేసినందుకు, నేను కమిట్ చేయించలేదు, వాళ్ళిద్దరు ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. సో నిన్న శివమల్లల గారు ఫోన్ చేసి ప్రెస్ మీట్కి వస్తే తగిన మర్యాద చేస్తాను చందు అని అన్నారు. ఇంత మర్యాద అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. శివది కాదు ఇది, నేను నా తాలూకు ఇది, శివకి సంబంధం లేదు పాపం, అది నాకు తెలియదు, అది వేరు. బట్ ఐ విష్ వెరీ హ్యాపీ లైఫ్ ఫర్ యూ పీపుల్ అండ్ థ్యాంక్ యూ. మా లవ్ ఓటీపీకి వచ్చి మీ లవ్ ఓటీపీని కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక మంచి హ్యాపీ మూమెంట్ కూడా జరిగింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.